వేదిక పేజీ యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నాగులపల్లి మహేశ్చంద్ర భరద్వాజను. జాతకం, సంఖ్యాశాస్త్రం, వాస్తు ఇలాంటి విషయాలల్లా ఎవరైనా ఒకటే అని అనుకుంటారో అది చాలా చాలా తప్పు. సమాజంలో టెక్నికల్గా కావచ్చు, నాన్ టెక్నికల్గా కావచ్చు, అనేక రకాల మంది ఒకటే వృత్తిలో ఉంటారు. పూజారి వేరు, పురోహితుడు వేరు, జ్యోతిష్కుడు వేరు, వాసు చెప్పేవాళ్ళు వేరు, అలాగే డాక్టర్లు వేరు, ఈ న్యాయ రంగంలో ఉండే ఈ వకీళ్ళు ఇటువంటి వాళ్ళు వేరు, ట్యాక్స్ కన్సల్టెంట్ వేరు, అలాగే అంతమంది వేరు వేరు ఉంటారు. అందరూ ఒకటే అనుకుంటే ఎలాగా? అలాగే ఒక 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న విద్యార్థి లేకుంటే విద్యార్థిని ఒక డిగ్రీ, పీజీ, డాక్టరేట్ చేసిన వాడు అందరు సమానం అనుకుంటే ఎట్లా? ఇన్స్టిట్యూట్ వాళ్ళని నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అంటారు. ఏ స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, దాంట్లో ఏం రాస్తారు? నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అంటారు. కానీ ఒక 6వ తరగతి 7వ తరగతి ఉన్న నాలెడ్జు, ఒక పీజీ చేసిన వాళ్ళ నాలెడ్జు రెండు సేమ్ అయితే ఎట్లయితుంది? ప్లస్ దాంట్లో ఇంకా అనుభవం ఒకటి చూసుకోవాలి. అందు గురించి ఈ ధార్మిక విషయాలల్లా అంటే సంఖ్యాశాస్త్రం, జాతకం, వాస్తు విషయాలల్లా అందరూ ఒకటే, ఎవరు చెప్పినా ఒకటే అనుకోవడం చాలా చాలా తప్పు. మిస్గైడ్ అవుతారు. నష్టం మీకే. ఎవరు కూడా నాకు రాదు, తెలియదు అన్నది. ఎందుకంటే అనేక యూట్యూబ్ ఛానల్లో వస్తున్నది, మన క్యాలెండర్ల వెనకాల వస్తుంది, పంచాంగాలలో వస్తాయి. కానీ చదువు రావడం వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం వేరు. అందరు డాక్టర్లు ఆపరేషన్ చెయ్యరు. అలాగే ఈ జాతకం, వాస్తు, సంఖ్యాశాస్త్ర విషయాలు ఎవరైనా ఒకటే అని అనుకోవడం చాలా చాలా తప్పు. అది మీరు తప్పకుండా దానికి చెడు కర్మ, మీరు గతంలో చేసిన లేకపోతే భూమి మీద పుట్టినాక చేసిన కర్మ యొక్క ఫలితాన్ని ఏదో ఒక రూపంలో అనుభవించాల్సి వస్తుంది. సో అందరూ ఒకటే అనుకోవడం కరెక్ట్ కాదు. నాకు తెలిసిన అభిప్రాయం చెప్పాను, నాకు తెలిసిన దృష్టికి వచ్చిన విషయాలు చెప్పాను. దయచేసి ఎవరు ఇటువంటి విషయాలల్లా అందరూ ఒకటే అని అనుకోవడం మాత్రం మానండి. అది మీకే మంచిది. ఉంటాను. నమస్కారం. శుభాకాంక్షలు.